హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మధు టాక్స్. ఈరోజైతే మేమైతే మా బావగారి వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. ఎందుకు అనుకుంటున్నారా? మా బావగారి వాళ్ళ అబ్బాయిది ఈరోజైతే బర్త్డే ఉందండి. అక్కడైతే మా ఇద్దరి పిల్లల్ని వైషుని అయాన్ని అక్కడ వదిలిపెట్టి మా వారు నేనైతే బయలుదేరామండి. ఎందుకు అనుకుంటున్నారు? సరుకులు తీసుకొచ్చుకోవడానికైతే వెళ్తున్నామండి. ఈరోజు వీకెండ్ కాబట్టి చాలా జనం అయితే ఉంటారని అనుకుంటున్నామండి. మేమైతే డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ట్రాఫిక్ చూస్తుంటే మాకైతే అనిపించింది లోపల జనం చాలా ఉండుంటారు అనుకున్నాము. ఇప్పుడైతే టైం అయితే 4:45 అవుతుందండి. జనమైతే చాలా ఉన్నారు. ఇక్కడైతే చూడండి బిల్లింగ్ సెక్షన్‌లో చాలామంది ఉన్నారు. మేమైతే ఫస్ట్ అయితే ఈ స్నాక్స్ తీసుకుందామని చూసాము. అలా కాదు, ఫస్ట్ అయితే పైకి వెళ్దామండి. వెళ్ళేసి వద్దామని చెప్పేసి మేమైతే పై ఫ్లోర్‌కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే ఏంటంటే వరలక్ష్మి వ్రతం కదండీ! ఏమైనా పూజా సామాగ్రి, ఏమైనా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఐటెమ్స్ ఏమైనా కొత్తగా వచ్చాయేమో చూద్దామని వెళ్ళామన్నమాట. ఎప్పుడు కానీ వెళ్ళిన ప్రతిసారి నేనైతే అక్కడ పై ఫ్లోర్లో కంపల్సరీ అటెండ్ అయ్యి వస్తానన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇదైతే చింతపండు. నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. నేను ఫస్ట్ టైం ఇలా చూడడం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఇలా రౌండ్‌గా ఎలా తయారు చేశారైతే అనిపించింది. నాకైతే మీకు కూడా చూపిద్దామని చూపించాననమాట నేనైతేను. మా వారైతే ఇంకా చాలా అలసిపోయారండి. ఎందుకంటే బిల్లింగ్ సెక్షన్ దగ్గర చాలా జనమైతే ఉన్నారు. నేనైతే నాకు కావాల్సిన వస్తువులైతే సరుకులైతే తీసుకున్నాను. నేనైతే చాలా స్ట్రెయిన్ అయ్యాననమాట. నాకైతే ఈరోజైతే చాలా అసలు బిజీగా ఉండిందనమాట. మేమైతే బిల్లింగ్ సెక్షన్ దగ్గర బిల్ చేపించుకోవడానికైతే ఆగామనమాట. మా వారికైతే కొంచెం ఫీవరిష్గా ఉంది. ఇంకా మేమైతే ఇంకా సరుకులైతే తీసుకున్నాము. చూడండి ఈ జనం చూడండి ఒకసారి ఎలా అయితే ఉన్నారో. ఈ జనం అంతా అసలు వీకెండ్ కాబట్టి ఇలా ఉంటూ ఉంటారు. అది మీకు తెలుసు. మేమైతే బిల్లింగ్ అయితే చేపించుకుంటున్నాము. మా సరుకులు అయితే ప్యాకింగ్ అవుతున్నాయి అన్నమాట. మేమైతే ఇంకా తీసుకోవడమే. ఇంకా మావైతే సామాన్ అయితే అమ్మాయి ప్యాక్ చేస్తుంది. ఇంకా బిల్ అయితే కొడుతున్నాను నేనైతేను. ఇంకా తీసుకోవడమే. పిన్ చూపించనండి. పిన్ అయితే చూపించను. ఇంకా నేనైతే సామాన్ అయితే తీసుకున్నాను. ఈ నెక్స్ట్ వీడియో కూడా పెడతాను నేను ఎలా సర్దుకున్నాను ఏంటనేసి. అది కూడా చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మేము బయటకు వచ్చేసరికి అయితే ఇలాగైతే ఉందండి. చూడండి ఇంకా ఇప్పుడైతే 7:30 అలా అవుతుంది. మేమైతే బయటకు వచ్చేసరికి మా వారైతే పార్కింగ్లో ఉన్న స్కూటీని అయితే తీసుకురావడానికి వెళ్ళారు. నేనైతే వెయిట్ చేస్తున్నాను మా వారి కోసము. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. దయచేసి లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇదే అండి ఆ సామాను. ఈ సామానుకైతే 6,900 చిల్లర అయితే అయిందండి. ఇందులో అవసరం లేని వస్తువు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.